చల్లగా ఉండమ్మా. పెట్టు. లాస్యా, అమ్మా భూమి, నువ్వు కూడా ఆశీర్వాదం తీసుకో. అలాగే అమ్మా. జరిగితే జైబేరి, జరగకపోతే రణబేరి అన్నట్టు పుణ్యాలు పురుషార్థాలు అన్ని వాళ్ళకేనా ఏమిటి? అమ్మడు, మనం కూడా ఏం తగ్గడానికి వీల్లేదు. పుణ్యం మొత్తం వాళ్ళకే పోతూ ఉంటే చూస్తూ ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, వెళ్ళి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పుణ్యంలో కూడా వాటా సంపాదించు. వెళ్ళు. ఆశీర్వదించండి ఆంటీ. దీర్ఘాయుష్మాన్ భవ. అదేటమ్మా, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని భూమి దగ్గర తీసుకునేదే? పర్వాలేదులేండి. నువ్వు ఒకదానివమ్మా, ప్రతిదానికి నువ్వు మొహమాటవే. ఇదిగో చూడమ్మాయి, తోటి కోడల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అంటే సాక్షాత్తు అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నంత తీసుకో. ఇదిగా నా దగ్గర తీసుకుందిగా, ఇంకో అమ్మ ఎందుకు? జంతికలు తినడం కాదు పద్ధతులంటే. ఓహో, మన జంతికల గురించి ఈవిడికి కూడా తెలిసిపోయింది అనమాట. ఆలోచిస్తావేటమ్మా, ఆశీర్వాదం తీసుకో. తీసుకోమంటుంటే ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా. అమ్మా భూమి. అత్తయ్య, ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నానమ్మా. అమ్మో, బాబు గారి బొమ్ము, అమ్మో మల్లె పూల గుమ్ము, ఇది 6 అడుగుల బుల్లెట్. ఉరుముల్లేని వానలా, హెచ్చరికలేని తుఫాన్లా ఈవిడెప్పుడొచ్చి దిగబడిందబ్బా. పండగ ఎలా జరిగిందమ్మా? బ్రహ్మాండంగా జరిగిందమ్మాయి. అక్కడ అందరూ నా భక్తి పారవశాన్ని చూసి ముగ్ధులై బతుకమ్మ చుట్టూ తిరగడం మానేసి అందరూ నా చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. వాళ్ళు మీ చుట్టూ తిరిగింది మీ భక్తికి ముగ్ధులై కాదండి, మీరు ప్రసాదపు ముద్దలు ఎక్కడ కొట్టేస్తారోనని భయపడి. అంటే మన చేతి వాటాన్ని చూసేసిందన్నమాట. పండగ చాలా బాగా జరిగింది అత్తయ్య, కానీ మీరు లేకపోవడంతో వెలితిగా అనిపించింది. పండక్కి లేనందుకు నాకు చాలా బాధగా అనిపించిందమ్మా, కానీ చెప్పాను కదా ముఖ్యమైన పని అని. అబ్బా, కూతురు మీద పెట్టి అత్తల్ని తిట్టే కోడళ్ళని తెలుగు సినిమాలో చూశాను. మెట్ల మీద నూనె పోసి కోడలి కాళ్ళు విరక్కొట్టే అత్తల్ని టీవీ సీరియల్లో చూశాను. కానీ అత్తా కోడళ్ళ మధ్య ఇంత ప్రేమని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా చూడలేదమ్మా. ఇదంతా నిజంగా ప్రేమో లేకపోతే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారో అర్థం కావడం లేదు. సక్కుబాయ్ గారు, అత్తయ్య
ఆవిడ మాటలు ఎందుకు పట్టించుకుంటారు? వదిలేసేయండి. అమ్మా ఇలారా. ఆ? అమ్మో, మా అధిష్టానం పిలుస్తోంది. అది 5 అడుగుల పెసరట్టు. ఊరుకుంటుంటే రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తుందమ్మా. వదిలేయండి అత్తయ్య. అత్తయ్య, మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కుని రండి. జమ్మి ఆకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగేనమ్మా. ఏంటమ్మడు ఇలా మీటింగ్ మధ్యలో పిలిచావు? ఇలా పిలిచినందుకు పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమో. ఏ ఆపు. నీకు నోరు తిన్నగా ఉండదా? ఎందుకు అనవసరంగా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటావు? పిచ్చిదానా, పదును పోయిన కత్తి, అదును పోయిన సేద్యం ఎందుకు పనికిరావు? ఇదిగో, ఏదో ప్రాస బాగుందని వాడాను. అర్థం కోసం మరీ అంతలా ఆలోచించకు. ఆశీర్వదించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మడు, అత్తారింటికి దారేది అనే సినిమా చూసినట్టు చూడ్డం కాదు. వెళ్ళి అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఏ నీకేమైనా పిచ్చా? నేను ఆవిడ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? నాన్సెన్స్. తప్పదమ్మా. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం తీసుకోవాల్సింది ఆవిడ గారిచ్చే దీవెనల కోసం కాదు, ఆవిడ గారి చేతిలో ఉన్న పెత్తనం లాగేసుకోవడం కోసం. అర్థం కాలేదా? సరేలే, నా భాషలో కాకుండా నీ భాషలోనే చెప్తాను, శ్రద్ధగా విను. చూడు బాలిక, పండగ వచ్చినప్పుడు కాళ్ళకి దండం పెట్టి, జ్వరం వచ్చినప్పుడు కాళ్ళు పట్టి, తలనొప్పి వచ్చినప్పుడు తల పట్టి, కడుపు నొప్పి వచ్చినప్పుడు మందులు వేస్తూ, ఇలా పెద్ద కోడలు అత్తగారికి సేవలు చేస్తూ ఉందనుకో, వాడు మోక్షమునకరు. మొదట ప్రేమని, మెల్లిమెల్లిగా పెత్తనాన్ని కొట్టేస్తుంది. అప్పుడు మన చేతికి చిప్పు వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే నువ్వు కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు జీవిస్తూ ఉండాలి. ప్రస్తుతానికి నీకు నటించే అవకాశం వచ్చింది, ఉపయోగించుకో. మరి పొరపాటున రేపటి రోజు మీ అత్త బకెట్ దన్నేసిందనుకో. ఏ నోర్మి, ఏంటా పిచ్చి మాటలు? పైన తదాస్తు దేవతలుంటారు. నేననే ప్రతి మాటకి ఆ తదాస్తు దేవతలు తదాస్తు 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 అంటే ఈ పాటికి అందరూ మట్టి కొట్టుకుపోయి ఆస్తి మన చేతికి వచ్చుండేది కదా. ఇవాళ కాకపోతే రేపైనా ఆస్తి మన చేతికి వచ్చేదే కదా. సర్లే, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని రాపో. వెళ్ళు వెళ్ళు, వెళ్ళవే. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. అత్తయ్య, కాఫీ. కూర్చోమ్మా. అవునమ్మా, లాస్ట్ పెళ్ళేర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? జరుగుతున్నాయి అత్తయ్య. బాబోయ్, ఆ విషయంలో ఎన్ని టెన్షన్స్ పడ్డామో, ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో. ఏదైతేనే ఆ దేవుడి దయ వల్ల ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ 3 ముళ్ళు పడితే చాలమ్మా, అందరం సంతోషంగా ఉంటాం.
నమస్తే వదినమ్మా. ఏంటి వదినా, ఇద్దరు ఒక్కసారిగా అలా అయిపోయారు? నేనొచ్చాననేగా. ఏంటో వదిన, నేనేమో నా వాళ్ళు అంటూ ప్రతి క్షణం తపన పడుతూ ఉంటాను. కానీ మీరేమో ఏదో నన్ను శత్రువును చూసినట్టు చూస్తూ ఎప్పటికప్పుడు దూరంగా పెట్టాలని చూస్తున్నారు. అన్నయ్య బ్రతుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఇతను మాత్రం మనకంటే మహానటుడే. ఏం లేదు వదినా, నిన్న పండగ కదా, ఆశీర్వాదం తీసుకోవడానికి అమ్మ కూడా లేదు. సమయానికి మీరు కూడా ఊళ్ళో లేరట. అందుకే అమ్మ తర్వాత అమ్మైనా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆహాహాహాహా. ధర్మరాజా, నీలో ఒక వామనుడు కనిపిస్తున్నాడయ్యా. ఏమైందమ్ముడు, ఎందుకంత సీరియస్ గా చూస్తున్నావు? వామనుడంటే బలి చక్రవర్తి నెత్తి మీద కాలు పెట్టినోడు. అంటే నా ఉద్దేశం. అక్క, ఇప్పుడు ఆ ఎదవ సోదంత అవసరమా? ఆపు. ఫీల్ అయ్యావా ధర్మరాజా? అసలు నేను ఆ మాట అనడానికి అసలు ఆంతర్యం ఏమిటంటే, ఆంతర్యం లేదు, ఆవకాయ పచ్చడి లేదు. ఎందుకు లేదు? జాడీలో బోల్డ్ ఎంత ఉంది. నోరు తెరిచి ఉంటే చంపేస్తాను. సారీ మావయ్య. పర్లేదులేమ్మా. వదినా, బయలుదేరుతాను. వస్తాను భూమి. అమ్మా భూమి, అడగటం మర్చిపోయాను. మన లాస్య పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయమ్మా? జరుగుతున్నాయి. ఏర్పాట్లు మాత్రం రంగరంగ వైభవంగా చేయాలమ్మా. కానీ పెళ్లి మాత్రం జరగదు. చెడగొట్టడానికి నేనున్నానుగా. అర్థమైంది కదమ్మా? అలా అలా చేయాలన్నమాట మనం. అలా అంటే ఏమిటి ధర్మరాజా? అమ్మా, వస్తానమ్మా, వస్తాను వదినా. జింక పరిగెత్తాలి, పులి పరిగెత్తించాలి అని ఓ తెగ లాజికల్ చెప్పావు. మరిదేంటి దేవరాజ్, జింక పిల్లి ఎదురొస్తే ఇంతలా భయపడ్డావు? దేవరాజ్, జింకకి పరిగెత్తడం మాత్రమే కాదు,
తేడా వస్తే కొమ్ములతో పొడవడం కూడా వచ్చు. చూడు భూమి, ఒకరిని భయపెట్టాలంటే వాణ్ణి కొట్టాల్సిన అవసరం లేదు, వాడి పక్కోణ్ణి కొడితే చాలు. ఇది లాజిక్ మాత్రమే కాదు, సైకలాజికల్ స్ట్రాటజీ కూడా. ఒక మనిషిలో కొడితే కలిగే భయం కంటే కొడతాడేమోనన్న భయం భయంకరంగా ఉంటుంది. ప్రతి క్షణం పరిగెత్తేలా చేస్తుంది, పారిపోయి దాక్కునేలా చేస్తుంది. మీ విషయంలో నా ఎత్తుగడ కూడా అదే. నిన్నటిదాకా నీ చెల్లెల్ని చంపుతానేమోనన్న భయంతో బ్రతికావు. ఈ క్షణం నుంచి నీ చెల్లెల పెళ్లి చెడగొడతానేమోనన్న టెన్షన్తో బ్రతుకుతావు. పచ్చటి పెళ్లి పందిరిలో ఎటువైపు నుంచి ఏ క్షణంలో దేవరాజు సునామీలా ముంచెత్తుతాడోనన్న భయం క్షణక్షణం నిన్ను వెంటాడేలా చేస్తాను. ఫైనల్గా పెళ్లి చెడగొట్టి తీరతాను. భూమి, నీకో విషయం తెలుసా? ఈ టెన్షన్స్ అన్నింటినీ నువ్వే చేతులారా కొని తెచ్చుకున్నావు. ఎలాగంటే నా ప్లాన్స్ ఏవో నేను వేసుకుంటుంటే చూసి చూడనట్టుండక అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకున్నావు. నా జీవితాశయం మీద దెబ్బ కొట్టావు. కొంత దెబ్బ కొట్టినప్పుడు నేనెలా సైలెంట్గా ఉంటాను? తిరిగి బదులు తీర్చుకోవాలి కదా. అందుకే పాముని ఎప్పుడైనా సరే పడగ మీదే కొట్టాలి. అలా కాకుండా తోక తొక్కి వదిలేస్తే ఇదిగో రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఇంతేనా దేవరాజ్? ఇంకా ఏమైనా ఉందా? నువ్వు బురద పాము లాంటి వాడివి దేవరాజ్. నీ గురించి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఏంటి, కళ్యాణ మండపంలో పెళ్లిని ఆపడానికి సునామీలా ముంచెత్తుతావా? హ్, నువ్వు సునామీలానే కాదు, అగ్ని పర్వతంలా బద్దలైనా సరే ఎదుర్కొనే శక్తి నాకుంది. నువ్వెన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎదుర్కొంటాను. ఈ పెళ్లి జరిపించి తీరుతాను. నువ్వు ఏం చేసుకోగలవో చేసుకో. సింధు, చూడు. ఏంటమ్మా ఇది? చివరికి ఆ దేవరాజ్ లాస్యని చంపడానికి కూడా ప్రయత్నించాడా? అంత పాపాన్ని కొడిగట్టి కూడా ఏం తెలియనట్టొచ్చి ఆశీర్వాదం అడుగుతాడా? ముందే చెప్పుండాల్సింది కదమ్మా. అనవసరంగా ఆ దుర్మార్గుణ్ణి చల్లగా ఉండమని ఆశీర్వదించాను. చిచి, అత్తయ్య, ఎదుటి వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా రాక్షసుడైనా సరే కాళ్ల మీద పడితే క్షమించేసి చల్లగా ఉండమని ఆశీర్వదించే మంచి మనసు మీది. ద్వేషించడం, అసహించుకోవడం మీకు తెలియవత్తయ్యా. అది కాదమ్మా, అతను అలా చంపడానికి ప్రయత్నించాడని తెలిసాక కూడా ఎందుకు ఊరుకున్నావు? కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చుండాల్సింది కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చుండేదాన్నత్తయ్య, కానీ అతను దాన్ని అవకాశంగా తీసుకుని సింధు మనసులో విషం నింపి చివరికి ఈ ఇంటిని ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నిస్తాడు. అలాంటి పరిస్థితి రాకూడదని ఆలోచించే వెనక్కి తగ్గాను. నువ్వేమో ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించి మౌనంగా ఉంటున్నావు. కానీ నీ మంచితనాన్ని అతను చేతగానితనంగా తీసుకొని ఇంకా ఇంకా రెచ్చిపోతున్నాడు. నిన్నటికి నిన్న లాస్యని చంపాలని చూశాడు. రేపటి రోజున దాని పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా మౌనంగా ఉంటే ఎలాగమ్మా?